ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఈ సమయంలో ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదత్తయ్య గారు. ఈ ఇంటి పెద్దగా జరుగుతున్న పరిణామాలు మీకు కూడా తెలియాలి అని చెప్తున్నాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్లీజ్ మీరు స్ట్రగుల్ అవ్వకండి. ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం. మీరు అనవసరంగా స్ట్రెస్ అవ్వకండి. అవునమ్మా, మేము ఉన్నాం కదా, అంతా మేము చూసుకుంటాం. దానికోసం ఎంత దూరమైనా సరే, కోర్టు వరకు అయినా సరే వెళ్ళొస్తాం. డాక్టర్ నిన్ను స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. అవును అత్తయ్య గారు, మీరు దేని గురించి ఆలోచించకండి, అంతా మేం చూసుకుంటాం. అంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉండనివ్వండి. మీరు జాగ్రత్త. అయ్యో, నేను చెప్పేది వీళ్ళకి అర్థం కావడం లేదు. మీకు అర్థమయ్యేలా చెప్పడం నాకు రావడం లేదు. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావయ్యా? నమస్కారం. నమస్కారం లాయర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. గాయత్రి, మాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, మేము తర్వాత వస్తాం. ఇంతకు ముందే లాయర్ గారు వచ్చి వెళ్ళారు. సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఆ మనుషులు వస్తేనే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అంటున్నారు. లాయర్ రావడం ఏంటి? సంతకాలంటారు, ఎవరో వ్యక్తి అంటారు. ఏదో జరిగింది, ఇప్పుడు ఇంకేదో జరగబోతుంది అంటారు. అసలు ఏం జరుగుతుంది? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా సగం సగంగా ఉంది. ఈ గాయత్రి ఏదో ఆలోచిస్తూ ఉంది. దగ్గరకు వెళితే తన మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవచ్చు. ఇదేంటి ఇంత దగ్గరకు వచ్చినా వినిపించడం లేదా? ఇంకాస్త దగ్గరకు వెళితే వినిపిస్తుందేమో. అయ్యో పిన్ని, అదేంటి అలా పడిపోయావేంటి? ఏంటి పిన్ని అలా పడిపోయావు? ఏం లేదు గాయత్రి, నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదేంటో కనుక్కుందామని వచ్చాను. బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. అమ్మా, అదేంటి పిన్ని మామూలుగా రావచ్చుగా. ఏదో నా మనసులో దూరి మరీ నా మాటలు వినాలన్నట్టు అలా ఎందుకొచ్చావు? అయినా మనిషి అన్నాక ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇలా నిలబడి ఆలోచించడం కూడా తప్పేనా? అసలే నేను నమ్మ కొట్టిన దెబ్బ ఇంకా తగ్గనే లేదు. నేనేదో ఆలోచించుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు. సంతోషించు, నేను నక్కకొచ్చిన కోపానికి నిన్ను చంపదెబ్బతో సరిపెట్టింది. యాక్చువల్గా అయితే నేను బయటకు పంపిస్తుందో లేదంటే చంపేస్తుందేమో అనుకున్నాను.
అయినా అక్క గురించి తెలిసి అలా ఎందుకు చేసావు గాయత్రి? అసలు నువ్వెందుకు గాయత్రిలా ఆలోచించటం లేదు? అది సరే గాని పిన్ని, ఏంటి మన ఇంటికి లాయర్ వస్తున్నాడు, ఏదో సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి, అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దాని గురించి నీకేమైనా తెలుసా పిన్ని? ఈ ఇంట్లో ఎన్నో రహస్యాలున్నాయమ్మా, వాటిలో నాకొక్కటి కూడా తెలీదు. ఎప్పుడు నా పని నేను చేసుకోవడమే తప్ప వాటి గురించి నేను ఆలోచించిందే లేదు. ఈ ఇంటి రహస్యాలేమీ తెలుసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఏం లాభం? ఆస్తిలో వాటా మాత్రం కావాలి అని గోతికాడి గుంటనక్కల ఎదురు చూడటం తెలుసు, కానీ రహస్యాలు మాత్రం తెలియదు. గాయత్రి, పెద్దవాళ్ళని పట్టుకుని అలాంటి మాటలు అనకూడదు. మనసుకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేనేమన్నాను పిన్ని? నేనేదో అన్నానని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇదో పెద్ద బాధ అయిపోయిందే. వాళ్ళు మనసులో అన్నది విని రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోతున్నాను. అలా రియాక్ట్ అయిన తర్వాత నన్ను ఎదుటి వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. అన్నీ తెలిసినా ఏం తెలియని తొంగపరలాగా కక్కలేక మింగలేక ఉండాల్సి వస్తోంది. ఏం లేదులే గాయత్రి, నాకు కాస్త పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఈ తింగర్ పిన్ని నమ్ముకుంటే లాభం లేదు. అసలు ఆ లాయర్ రహస్యం ఎవరికి తెలుసు? ఏదో పెద్ద రహస్యంలాగే ఉంది. అది నేను తెలుసుకోగలిగితే రేపు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంకుల్, మీ ఫ్రెండ్ ఎవరో వస్తారన్నారు, కానీ ఆయన వచ్చేసరికి నాకు లేట్ అయ్యేలా ఉంది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరతాను. సరే బాబు. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. నాన్న, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అమ్మా. వీడేంటి ఇంకా రాలేదు? రే నందకిషోర్, ఒరే విశ్వం, రా 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 రా. ఏంట్రా ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు తెలుసా? రా 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 రా, కూర్చో కూర్చో. యశోదా, యశోదా. వస్తున్నానండి. చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఒరే విశ్వం, నా భార్య యశోదా. యశోదా, నేను చెప్తుంటాను కదా విశ్వం అని, నా స్నేహితుడి గురించి. వాడే వీడు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. అదేలేమ్మా, చిన్నప్పుడు కలిసి ఆనందంగా బతికాం. ఆ తర్వాత ఎవరి బతుకులు వాళ్ళవి. ఆ రోజులు మళ్ళీ రావమ్మా. అవునరా కిషోరు, నువ్వేం చేస్తున్నావు? నాదే ఉందిరా, నేను రిటైర్డ్ అయ్యాక ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడు నా కూతురు ఉద్యోగం చేస్తూ మమ్మల్ని చూసుకుంటుంది. తను ఇదే ఊళ్ళో ఉంటుంది. తన దగ్గరికి పండగని వచ్చాం. అవునా? నీ కూతురు ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడే గాయత్రి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తుంది. అవునా? నా మనవరాలు కూడా ఆ దేవకి గారి కాలేజీలోనే చదువుతుంది. ఆ దేవకి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో వాళ్లకున్న ట్రస్ట్ ద్వారా నా మనవరాలు లాంటి వాళ్ళు ఎంతోమంది మంచి మంచి చదువులు చదువుతున్నారు. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకొచ్చింది. నా మనవరాలు చదువు ఏమైపోతుందో, తన భవిష్యత్ ఏంటో అని అర్థం కాలేదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు, కానీ మాకు మాత్రం ఆ దేవత లాంటి దేవకి గారే మాకు దిక్కయ్యారు. నా మనవరాలికి మంచి హాస్టల్ ఇచ్చి, మంచి భోజనం పెట్టి, మంచి చదువు చెప్పిస్తున్నారు. నేనేదో చిన్న టిఫిన్ బండి పెట్టుకొని బతుకు బండి నడిపిస్తున్నాను. ఆ దేవకి గారికి నేనెంతో రుణపడి ఉన్నాను రా. కాఫీ తీసుకురా. ఇంకేంట్రా విశేషాలు?
నీకు మా అమ్మాయిని పరిచయం చేద్దాం అనుకున్నాను రా. ఆఫీస్కి టైం అవుతుందని తను రెడీ అవుతుంది. పర్వాలేదురా, నాకు కూడా ఒక చిన్న అర్జెంట్ పని ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఇప్పుడు పనుందిరా, వెళ్ళొస్తాను. నువ్వేమనుకోవద్దురా. నీకు వీలైనప్పుడు నా టిఫిన్ బండి దగ్గరికి రారా. అలాగే రా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తాను రా. మంచిదిరా. తప్పకుండా రా. అమ్మా రాధా, ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడమ్మా. తన మనవరాలు మీ కాలేజీలోనే చదువుతుందంట. దేవకి మేడం గురించి చాలా గొప్పగా చెప్పాడు. దేవత్తో పోల్చి మాట్లాడుతున్నాడమ్మా. అవునన్నా, మేడం నిజంగా దేవతే. చాలా మంది జీవితాల్లో చదువు అనే జ్యోతిని వెలిగించి కాంతి నింపుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నాన్న. అవునమ్మా, అలాంటి ఆవిడ దగ్గర నువ్వు ఉద్యోగం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ లాయర్ ఎవరు? ఈ సంతకాలేంటి? ఆ రహస్యం ఏంటి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ముసల్ది అమ్మకి ఏదో చెప్పడానికి ట్రై చేసింది, కానీ అమ్మకి అది అర్థం కాలేదు. అసలు అది ఏమై ఉంటుంది? ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. బస్సుకు టైం అయిపోతుంది యశోదా, త్వరగా కానివ్వు. ఎంతసేపు సర్దుతావు? అయిపోయిందండి. అమ్మ రాధా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకు. నేను చెప్పిన పెళ్లి సంబంధం గురించి ఒకసారి ఆలోచించు. మా గురించి ఆలోచిస్తూ బాధ్యతల్లో పడి బంగారం లాంటి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకమ్మా. ఇంకో విషయం అమ్మా, నిన్న మీ అమ్మన్నట్టు మేము చూసిన సంబంధమే చేసుకోవాలన్న పట్టింపు కూడా లేదమ్మా. నీ మనసుకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పర్వాలేదు. అయ్యో, అలాంటిదేం లేదు నాన్న. అలాంటిదే ఉంటే నేను మీతో కాకుండా ఎవరితో చెప్తాను చెప్పండి. మేము నీ పెళ్లి గురించి ఫోర్స్ చేస్తున్నామని అనుకోవద్దమ్మా. నువ్వు మమ్మల్ని ఎలా బాధ్యతగా చూసుకుంటున్నావో అలాగే నీకు పెళ్లి చేయాలి. నీ అచ్చటా ముచ్చటా చూడాలి. నువ్వు నీ భర్త పిల్లలతో కళకళలాడుతూ ఉంటే చూడాలని మాకు మాత్రం ఉండదమ్మా. మీ బాధ నేను అర్థం చేసుకోగలను నాన్న. నేను మీ మాట కాదనటం లేదు, కానీ నాకు కాస్త టైం కావాలని అంటున్నానంతే. ఏమండి, అమ్మాయి చెప్తోంది కదా కాస్త సమయం కావాలి అని. పెళ్లి విషయంలో ఇలా కంగారు పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. సరే పదండి, మన బస్కి టైం అవుతోంది, బయలుదేరదాం. మీరు ఇలా మాట్లాడుతుంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోతుంది. సరే సరే, అమ్మా కూతుళ్ళు ఒకటైనప్పుడు నేను మాత్రం చేసేదేముంటుంది. అమ్మా రాధా, నీకు కావాల్సినంత సమయం తీసుకుని ఆలోచించి నాకు విషయం చెప్పమ్మా. అలాగే నాన్న. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. యశోదా, అమ్మా బయలుదేరుతాం. జాగ్రత్త. అరే ఏంటి నాన్న అవి? పొద్దున్న నా ఫ్రెండ్ వచ్చాడు కదమ్మా, వాడికి పేపర్లు ఇవ్వడం మర్చిపోయాను. ఇలా ఇవ్వండి నాన్న. ఇవి మా ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన పేపర్స్ నాన్న. అవునమ్మా, వాడి మనవరాలు మీ ఇన్స్టిట్యూట్ లోనే చదువుతుందంట. అవునా? అవునమ్మా. పాపం ఈ పేపర్ల కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడో ఏంటో. మీరేం కంగారు పడకండి నాన్న, మీరు వెళ్ళండి. నేను ఆఫీస్కి వెళ్తూ ఇవి మీ ఫ్రెండ్కి ఇచ్చేసి వెళ్తాను. ఆ పని చేయమ్మా. అలాగే నాన్న. అడ్రస్ ఏమన్నా తెలుసా? తెలుసమ్మా. ఓ, నాకు దారిలోనే నాన్న, నేను ఇస్తాను. మీరు బయలుదేరండి. సరే అమ్మా, జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అమ్మా. ముందు ఈ పేపర్స్ ఇవ్వాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. పాపం
మనోహర్ ఎక్కడున్నాడో ఏంటో. ఈ 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు. ముందు కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుందాం. ఏంటో ముసల్దానా, ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చావా రాక్షసి? మళ్ళీ ఏం చేయడానికి వచ్చావే? మళ్ళీ నిన్నేదో చేస్తాను అని భయపడకు. నా గురించి నీకు నిజం తెలిసిందని, నువ్వు నోరు విప్పితే నా బండారం బయటపడుతుందని నీకు ఈ గతి పట్టించాను. కానీ దానివల్ల నాకు కూడా నష్టం జరిగింది. అంతకు ముందున్నట్టు నా గురించి నువ్వు నిజం తెలుసుకోకుండా ఉండుంటే హ్యాపీగా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే నాకు చెప్పేదానివి. ఇప్పుడు చూడు, నేను గాయత్రిని కాదు అనే నిజం నీకు తెలియడం వల్ల నువ్విలా మంచానికి పరిమితమయ్యావు. నాకు ఈ ఆస్తి వెనుకున్న రహస్యం తెలియకుండా పోయింది. అసలు ఆ లాయర్ దగ్గరున్న రహస్యం ఏంటి? ఈ ఆస్తి రావాలంటే ఏం చెయ్యాలి అన్న విషయం నీకు తెలిసినా నువ్వు నాకు చెప్పడం లేదు. కానీ ఈరోజు నువ్వు నీ కోడల్ని చూసిన చూపుల వలన నువ్వేదో సైగ చేస్తున్న విషయం నేను గుర్తించాను. అదేంటో నాకు తెలియాలి. చెప్పు. నాకు అర్థమయ్యేలాగా నువ్వు దేని గురించి చెప్పాలని ప్రయత్నిస్తున్నావో అదేంటో నాకు చెప్పు. చెప్పు. నాకు తెలిసే నీకిలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నా మనవరాల్లాగా ఇంట్లో ఉన్నంత మాత్రాన నువ్వు కోరుకున్న ఆస్తి దక్కదు, దక్కనివ్వను. దక్కాలి. అలా నేను కోరుకున్నట్టు నాకీ ఆస్తి దక్కకుండా ఉంటే నీకీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ దక్కరు, దక్కనివ్వను. చెప్పు, ఆ రహస్యం ఏంటో చెప్పు. దానికి సంబంధించిన క్లూ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావు గాని? నాకు దొరకలేదని సంతోషపడుతున్నావేమో. ఒకవేళ నువ్వు గనుక ఆ క్లూ గురించి చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను చూడు. చెప్పు. ఏంటి పిన్ని అంత షాకింగ్ గా చూస్తున్నావు? ఏం లేదు, నేను చూస్తుంది కళా నిజమా అని నువ్వు అత్తయ్య గారికి సేవలు చేస్తున్నావా? తప్పేముంది పిన్ని, మా నాన్నమ్మకి నేను సేవలు చేయకూడదా? సరే పిన్ని, నువ్వు పాలు తాగించు, నేను వెళ్తాను. ఈ పిన్ని ఇప్పుడే రావాలా? 10 నిమిషాల తర్వాత వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకు? ఏంటి? ఎందుకేంటి పిన్ని? అదే ఏదో అడగాలని ఏదో అడిగేశానంతే. నువ్వెన్ని చేసినా నువ్వు అనుకున్నది నేను జరగనివ్వనే రాక్షసి. అదేంటత్తయ్య అంత మాట అనేశారు? ఇప్పుడు నేనేమనుకున్నానని? మీకు పాలు తాగిద్దామనే కదా అనుకున్నాను. మొదటి నుంచి అంతే. మీకు నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. అయినా మీకు ఇష్టం లేని పని నేనెందుకు చేస్తాను? ఈ పాలు నేనే తాగేస్తాను.
సూపర్. అంకుల్, మీకు సత్య ఎలా తెలుసు? ఏ సత్య? నాకే సత్య తెలియదమ్మా.